మీకు ఫామ్ హౌస్ కోసం వ్యవసాయ భూమి కావాలా? మీకు భూస్వామి అవ్వాలి అని ఉందా? అయితే ఎకరం 15 లక్షల రూపాయల చొప్పున 5 ఎకరా 10 ఎకరా 50 ఎకరా బిట్లు రోడ్డు సౌకర్యంతో కాంటాక్ట్ నిధి ఫార్మ్స్ 6281541619 6281541619. తెలంగాణను కరోనా భయపెడుతుంది. ఒకే రోజు 2 రోగులు చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇటు కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ JN1 పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్స్. ఏ ఇంట్లో చూసినా జలుబులే. ప్రతి ఇద్దరిలో ఒకరు జలుబుతో ఉంటున్నారు. వాతావరణ మార్పుల కారణంగా వేగంగా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇంతలోనే కరోనా కేసులు బయటపడుతూ ఉండడంతో జనం టెన్షన్ పడుతున్నారు. సాధారణ జలుబా లేదా వైరస్ సోకిందా అన్న అనుమానంలో ఉన్నారు. పైగా కొత్త వేరియంట్కు కూడా జలుబు లక్షణాలు ఉండడంతో టెస్టులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 10ల సంఖ్యలోనే ఉంది. కానీ కరోనా సోకిన 2 రోగులు ఒకే రోజు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిద్దరూ హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఒకరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో, మరొకరు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ చనిపోయారు. కోవిడ్ JN1 తేలికపాటి లక్షణాలతో రూపాంతరం చెందడం వల్ల ఎలాంటి భయాందోళన చెందాల్సిన పని లేదంటున్నారు డాక్టర్లు. వాళ్ళు కూడా స్టేబుల్ గానే ఉన్నారు. రొటీన్ గా మనం దగ్గు జ్వరం వచ్చేసి గైడ్ లైన్స్ ప్రకారంగా టెస్ట్ చేయగానే పాజిటివ్ వస్తున్నది, కానీ అంత సివియారిటీ లేదు. ప్రస్తుతం తెలంగాణలో 55 పాజిటివ్ కేసులున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో 2 PG డాక్టర్లు కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 3, సంగారెడ్డిలో 2, ఖమ్మంలో 1, కరీంనగర్లో 1, వరంగల్లో 2, మెదక్లో 1 పాజిటివ్ కేసు ఉంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులున్నాయి. మొత్తం 29 పాజిటివ్ కేసులు ఉన్నట్లు సమాచారం.